పాటమ్మ బతుకున్న రోజులు, విప్లవ పాట, ప్రశ్నించే పాట బతుకున్న రోజులు గద్దర్ తాత గొంతు ఖచ్చితంగా ఉంటుంది, దానికి డోకా లేదు. సేవ్ కాన్స్టిట్యూషన్ గత 6 ఏళ్ళుగా నాకు తెలిసి ఒకే ఒక నినాదం పెట్టుకొని గద్దర్ తాత తిరిగిండు. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా. దీన్ని ఎవరు ముందుకు తీసుకెళ్ళాలి అని వెన్నెలకు అడిగినప్పుడు ఆయన బిడ్డలుగా మనం అందరం కూడా ఈ నినాదాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, గద్దర్ అనేటోడు ఎప్పుడైనా లెజెండే, గద్దర్ తాత ఒక్కడే. ఆయన వారసులుగా మనం అందరం పాడొచ్చు, ఆడొచ్చు, మాట్లాడొచ్చు, తిరగొచ్చు, కానీ గద్దర్ అనేటోడు ఒక్కడే. ఆయన పాట ఎప్పుడు ప్రజలు ఉన్న రోజులు, ప్రజల పాట ఉన్న రోజులు గద్దర్ అనేటోడు ఉంటాడు ఖచ్చితంగా. అందుకే తాతకి నా నోటి నుంచి బాగా ఇష్టమైన పాట ఒకటి ఉంది. అన్నల్లో కలిసిపోయే కొడుక అదృష్టమందరికి రాదు, అన్యాయాన్నెదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బంధుకు అందుకొని ముందు కురుకు, నీకు బరువైతే తప్పు కొడుక, నా బలమిస్తా వట్టు కొడుక, కొడుక ఓ ముద్దు కొడుక, కడుపారాగన్నా నీ కన్న తల్లినిరా, కనుల రాజుద్దమని నేను కలలెన్నో గన్నరా, నల్లని కాకమ్మతో సల్లంగా కబురంప, కనబడ్డాలను అడిగినా కానరావాయ కొడుకా. నేను పాటలు పాడుతుంటే సుద్దాల అశక్తి జంకులకు ఒక విషయం గుర్తుందో లేదో కానీ, నేను సూపర్ సింగర్ మా టీవీలో పాట పాడేటప్పుడు తెచ్చి పెడితే తిని కూసుంటావు, గద్దర్ తాత పాట, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది ఎరగక పంటానంటావు బాబో, ముద్దుల బాబో, ఒక్క ప్రశ్న అడుగుత చెప్పుతావ బాబా, చిన్ని ప్రశ్న అడుగుత చెప్పుతావ బాబా. ఈ పాట పాడినప్పుడు ఒక సుద్దాల అశక్తి, ఒక గోరెటి వెంకన్న కాకుండా ఒక చిన్నపాటి గద్దర్ కనబడుతుండమ్మా నీలో అని చెప్పి మీరు ఇచ్చిన కాంప్లిమెంట్ నేను జిందగీలో మర్చిపోలేను. భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న, రిక్షా ఎక్కే కాడది, అందరు సపోర్ట్ కొట్టాలన్న నా కోసం కాకపోయినా, రిక్షా ఎక్కే కాడ దిగే కాడ తొక్కుడు కాడ మలుపు కాడ, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, మన ఊరు గాని ఊరు, మన పల్లె గాని పల్లె, ఇది పట్నం కొడుకో నా కొడుకో కొమరన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న, భద్రం కొడుకో నా కొడుకో కొమరన్న జరా, పైలం కొడుకో నా కొడుకో కొమరన్న. జోహార్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్న. అందరూ ఒక్కసారి గట్టిగా పిడికిలు బిగించి జోహార్ ప్రజాయుద్ధం ఒక గద్దరన్న. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు కాసిం సార్కి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.